వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఈ మధ్య ఆర్టీసీ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. లారీలు కూడా మీద పడిపోతున్నాయి. బైకులపై 100కు మించిన వేగంతో వెళ్తూ దేనికో దానికి గుద్దుకుని చనిపోతున్నారు. టీవీలలో, న్యూస్ పేపర్లలో రోడ్డు ప్రమాదాల గురించి చూడని రోజంటూ లేకుండా పోతుంది. మనం కరెక్ట్ గా వెళ్ళినా కూడా ఎదురొచ్చే వాళ్ళు గుద్దుకుంటూ పోతున్నారు. అసలు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. రోడ్లపై అంత దారుణంగా మారింది పరిస్థితి. మన దేశంలో ప్రతిరోజు రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడం. అతివేగం మనుషుల ప్రాణాలను తీస్తోంది. రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు నియంత్రణ కోల్పోతే ఒక్క క్షణంలో ప్రమాదం జరుగుతుంది. అందుకే అతి వేగం అనేది ప్రాణాంతకం. రాంగ్ రూట్ లో ప్రయాణించేవారు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. వాటిలో ఎక్కువ అతివేగం, రాంగ్ రూట్ లో ప్రయాణాల వల్లనే జరుగుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతిరోజు సుమారు 400 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది కాళ్ళు చేతులు కోల్పోతున్నారు. కుటుంబంలో సంపాదించేవారు చనిపోయినా లేదంటే శాశ్వత అంగవైకల్యంతో మంచం పట్టినా ఇక ఆ కుటుంబం దిక్కులేందైపోతుందన్న పరిస్థితి. కొంతమంది నిత్యం రాంగ్ రూట్లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఆయిల్ ఆదా అవుతుందని లేదా రాంగ్ రూట్లలో రావడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. యూటర్న్ తీసుకుని రావడం వల్ల సమయం ఆదా అవుతోందని కొంతమంది రాంగ్ రూట్లలో వస్తున్నారు. దీంతో వారు చనిపోయేది మాత్రమే కాక ఎదుటి వారిని కూడా చంపేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులకు, నగర ప్రజలకు పెద్ద సవాల్గా మారింది. ఈ ప్రమాదకరమైన అలవాటు కేవలం రద్దీని పెంచడమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ శాఖ ఇటీవల భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. రాంగ్ రూట్ లో వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తోంది. అయితే కేవలం కేసులతోనే సమస్యకు పరిష్కారం దొరకదని కొంతమంది అంటున్నారు. దీంతో వాహనదారుల్లో చైతన్యం పెంచేందుకు తెలంగాణ పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాంగ్ రూట్లలో ప్రయాణం చేయవద్దని కూడా మోటివేట్ చేస్తున్నారు. రాంగ్ రూట్ లో ప్రయాణం ఎప్పటికైనా కూడా మీకు ప్రమాదమే అని గుర్తుంచుకోండి. కొద్దిపాటి దూరమైనా సరే రాంగ్ రూట్ లో ప్రయాణం చేయొద్దు. మీరు చేసే ఈ పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తోంది. సరైన మార్గంలో ప్రయాణం చేయండి, క్షేమంగా గమ్యం చేరండి అంటూ తాజాగా తెలంగాణ పోలీసులు ట్విట్టర్లో పోస్టు చేశారు.